సో డైరీ ఫామ్లో దూడల ద్వారా ఎక్కువ ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు. సో దూడల ద్వారా ఎలా ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి అన్ని అంశాలన్నీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలా నమస్తే. సో అంటే డైరీ ఫామ్లో పాలు ఒక్కటే కాకుండా దూడల ద్వారా కూడా ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఎలా? వాళ్ళని ఏంటంటే అన్న చిన్న దూడలను మంచి మెయింటైన్ చేసుకుంటా, తక్కువ పాలు చేపించుకుంటా, వాళ్ళని ఒకవేళ మనం 3 months వరకు మంచిగా చూసుకున్నాం అనుకో జాగ్రత్తలతో, మళ్ళీ మీకు ఇట్లా తయారైతే చూడండి. ఓకే, ఇది 3 months 4 months 5 months. ఈ వీళ్ళ మదర్స్ రికార్డ్ ఏమో 20 liters. అది జాఫరాబాదీ లో గిర్ జాతి ఉంటుంది. ఓకే, జాఫరాబాదీ లో గిర్ జాతి, దాని మదర్ రికార్డ్ 24 liters. ఓకే, పర్ డే. పూటకి 12 liters పాలు ఇస్తుంది. ఆ దూడ మేము పెట్టుకొని దాన్ని తయారు చేస్తున్నాం. అదే మాకు 2 lakhs 2.5 lakhs గేదె తయారైతుంది. ఓకే, అక్కడ కూడా. అది ఇప్పుడు ఎన్ని నెలల దూడ? అది 4 months. 4 months. యాక్చువల్ గా అంటే మనం దూడని చూసుకోవాల్సింది 3 months. పాలు తాపించేది 3 months. దాని తర్వాత ఇట్లా తిండికి వచ్చేస్తుంది. దాని తర్వాత సూపర్ నేపియర్, ఏం ఎక్కువ అవసరం లేదు. గడ్డి సూపర్ నేపియర్, గడ్డి సూపర్ నేపియర్ పెట్టేసి బాగా తింటాయి, తయారైతాయి. చూడండి. ఒక చిన్న డౌట్, అంటే ఇప్పుడు దాని మదర్ని ఎంత కొనుక్కొచ్చారు? దాని మదర్ ని మేము అప్పుడు కొనుక్కొచ్చినాం 1.5 lakhs. 1.5 lakhs కి మీరు మదర్ ని కొనుక్కొచ్చారు. సో దాని ద్వారా పాలను తీసుకొచ్చారు, దాని మీద కూడా ఇన్కమ్ తీసుకున్నారు. సో దాని దూడ ద్వారా కూడా ఇన్కమ్ తీసుకోవచ్చు. దూడ కూడా ఇన్కమ్ ఉంది. అది ఒకవేళ అది ఇంకా మేము ఒక 15 months పెట్టుకున్నాం అనుకో, అది మళ్ళీ కట్నికి వస్తుంది. దాని బ్రీడింగ్ చేపించాం అనుకో ఆటోమేటిక్ గా. అయితే కొంతమంది ఏం చేస్తారంటే, సో కొనుక్కపోతారు, ఓ 10 గేదెల్ని కొనుక్కెళ్ళారనుకోండి, దాని ద్వారా ఎన్ని పాలు వస్తున్నాయి, మనకు రోజు ఎంత అమౌంట్ వస్తుంది, సో ఈరోజు 10 లీటర్లు వచ్చింది అంటే మనం ఖర్చు పెట్టింది ఇంత, దాని ద్వారా మనకు అంటే నష్టం జరుగుతుందని కొంతమంది లెక్కలు వేసుకుంటుంటారు. అంటే ఈ దూడలు వచ్చే ఇన్కమ్ ఈ లెక్క చూడండి. నేను చూపిస్తున్నా కదా, సెలెక్టెడ్ బ్రీడ్స్ ఉంది కదా, మేము సెలెక్టెడ్ దూడలన్నీ తయారు చేస్తున్నాం. ఎందుకంటే మాకు ఫ్యూచర్ లో మళ్ళీ వాళ్ళ దగ్గర పోయి మేము 2 lakhs పెట్టి కొనుక్కోవాల్సిన అవసరం లేదు. మా దగ్గరనే తయారైతే మా బ్రీడ్. ఇంకా ఈ బ్రీడ్స్ మా దగ్గర తయారైంది, మా దగ్గర సెట్ ఉంది కాబట్టి మదర్ కంటే ఎక్కువ పాలు ఇస్తుంది. అయితే దూడల్లో కూడా ప్రధానంగా కొన్ని బాగా సమస్యలు వస్తుంటాయి, దూడలు చనిపోయే అవకాశం ఉంటుంది. అలా జరగకుంటుండాలంటే ఏం చేయాలి? ఫస్ట్ అయితే వాళ్ళకి డైజెషన్ అయ్యేంత పాలు ఇవ్వాలి. తర్వాత కొంచెం మెడిసిన్స్ ఉంటాయి, లివర్ టానిక్స్ ఉంటాయి. ఎందుకంటే ఈ యానిమల్స్ లో, ఈ దూడల్లో డైజెషన్ ప్రాబ్లం, ఇమ్యూనిటీ ప్రాబ్లం, ఈ రెండు మీరు చూసుకుంటే అంతే. ఫస్ట్ డైజెషన్ అన్న, అన్నిటికంటే బెస్ట్ డైజెషన్ మీరు చూసుకోవాలి. కొంచెం 45 days 55 days దూడ అయిపోయింది అనుకో, లివర్ టానిక్ బ్రూటోన్ ఉంది, Li52 ఉంది, అవి వేస్తే మంచిగా వాళ్ళకి లివర్ అంతా డైజెషన్ సెట్ అయిపోతుంది. దాని తర్వాత గడ్డి పెడితే మీరు చూడండి, దానా పెట్టి దీనికి మళ్ళీ రోజుకి 100 రూపాయలు 200 పెట్టాల్సిన అవసరం లేదు. అవే పోతాయి. నార్మల్ గా సూపర్ నేపిల్ పెడితే అవే బర్రెల దగ్గర వేస్తాం కదా, ఏదైతే మిగులుతాయి అవే తెచ్చి వేసేయండి, అవే సరిపోతాయి వీళ్ళకి. చూడండి ఇవి ఎన్ని నెలల దూడలు? 3 months 4 months 5 months. అంటే ఒక మినిమం ఒక 3 months దూడని కాపాడుకుంటే సరిపోద్దా? సరిపోతుంది. ఆటోమేటిక్ తర్వాత జాగ్రత్తగా చూసుకోండి అన్న, జాగ్రత్తగా చూసుకుంటారు. ఏంటంటే బీహార్ వాళ్ళు ఉంటారు కదా పనిచేసేటోళ్ళు, వాళ్ళు చేతులు తున్నొస్తే వాళ్ళే 5 liters పాలు తీయాలండి. దూడకి 1 liter పాలు పెట్టేస్తారు. 1 liter పాలు చిన్న దూడ ఎట్లా అడ్జస్ట్ అవుతాయి? తాగలేదు, డైజెస్ట్ అవ్వదు, తాగేస్తుంది తొందర తాగేస్తుంది. పాపం వాళ్ళకి ఏం తెలుసు, డైజెషన్ అవ్వకుండా మోషన్స్ అయితే ఏదైనా బాడీలో వాటర్ లెవెల్ తగ్గుతుంది, డిహైడ్రేషన్ అవుతుంది, చనిపోతాయి. అట్లా అయితే ఒక 3 నెలలు కాపాడుకుంటే ఆటోమేటిక్ గా గడ్డి తింటాయి, అవి సూపర్ నేపిల్ అవి తింటాయి, ఆటోమేటిక్ గా అవి పెరుగుతాయి. గుజరాత్ కి సొంతంగా పోయి తెచ్చిన మంచి బ్రీడ్స్ కాబట్టి చూడండి, మేము కాపాడుకున్నాం. చూడండి, మాకు ఫ్యూచర్ ఇది. అయితే మొత్తంగా అయితే ఇది పరిస్థితి. అంటే ఈ డైరీ ఫామ్ రంగంలో గేదెలతో పాటు దూడలతో కూడా ఎక్కువ ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు అని చెప్పేసి ఈ రాయల్ డైరీ ఫామ్ వాళ్ళు చెప్తున్నారు. అంటే గేదెలు రోజువారీగా ఇచ్చిన పాలు ఏవైతే ఉంటాయో ఆ పాలు ద్వారా వచ్చిన అమౌంట్ను గేదెల ఖర్చుల కోసం, అంటే వాటి దానా కోసం కావచ్చు, వాటి మెయింటెనెన్స్ కోసం ఖర్చు పెట్టినా కూడా ఒక 18 నుండి 20 నెలల్లో వాటి నుండి వచ్చిన గేదెల నుండి వచ్చిన దూడలు ఏవైతే ఉంటాయో అవి 18 నుండి 20 నెలల్లో సూడికి వస్తుంటాయి. దాని రేటు కూడా 1 లక్ష నుండి 1,50,000, దాంట్లో క్వాలిటీని బట్టి 1,50,000 2 లక్షలకు కూడా అమ్ముకునే అవకాశం ఉంటుంది. ఎవరైనా కూడా ఈ పాల నుండి వచ్చే ఇన్కమ్ ఒక్కటే లెక్క పెట్టుకోకండి, దాని నుండి వచ్చే గేదెల నుండి వచ్చే దూడలు కూడా ఎక్కువ ఇన్కమ్ జనరేట్ చేస్తాయని చెప్పేసి ఇక్కడ యజమాని చెప్తున్నారు. వాటిని కూడా ఒక 3 నెలలు అంటే కష్టపడి ఒక 3 నెలలు జాగ్రత్తగా దూడల్ని పెంచుకోగలిగితే కాక మీకు 1,80,000 రూపాయలు మీకు అదనంగా వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఈ డైరీ ఫామ్ వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. థ్యాంక్ యూ.